అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఫెమినిస్ట్ అమ్మాయిలు ఇతనితో తిరుగుతున్న ప్రతిదీ ఫెమినిస్టే. ప్రతిదీ పొద్దున్న లెగిస్తే ఫెమినిజం కొటేషన్స్ పెట్టిద్ది. ఇవన్నీ చెప్తాయి సార్, ఇవన్నీ పెద్ద పతివ్రతల్లాగా చెప్తాయి సార్. రోడ్లెక్కి అమ్మాయిలను మోసాలు చేయకూడదు, నన్ను వాడు చీటింగ్ చేశాడు. మీరేం చేస్తున్నారు? పక్కన అమ్మాయి, నేను ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని, పర్లేదు హైదరాబాద్లో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను బిజినెస్ నడుపుతున్నాను, నాకంటూ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వాయిస్ ఉంది, నాకు సోషల్ మీడియాలో వాయిస్ ఉంటేనే మీరు నాతో ఇలా ఫుట్బాల్ ఆడుతున్నారు. ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి చీతు అంది నన్ను చూసి. మామూలు అమ్మాయిలను ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు? అఫీషియల్గా ప్రాస్టిట్యూషన్ నడుపుతుందని చెప్తున్నాడు ఒక అమ్మాయి గురించి నాకు నా హస్బెండ్. ఆ అమ్మాయి మామూలు అమ్మాయిలు ఏం చేస్తున్నట్టు? అంటే వీళ్ళు ఏం చేసినా ఇది ఒక మాఫియానా సార్? వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళే సార్. ఇండస్ట్రీ వాళ్ళే అసలు చాలా వైరల్ పీపులే. ఇప్పుడు అలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంటే వీళ్ళు మాఫియానా? ఈ ఆడోళ్ళందరూ ఈ పెళ్ళైన మగాళ్ళతో కలిసి పెళ్ళాళ్ళ మీద ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారా? పద్ధతిగా బతికే ఆడోళ్ళ మీద వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారా? ఇది తీసుకోవాల్సిందేనా? ఇది రూలా? ఎక్కడుంది సార్? నాకు జీవో చూపించండి, ఒక జీవో చూపించండి నాకు. ఈ అమ్మాయిలందరూ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, పబ్లిక్గా ప్రాస్టిట్యూషన్ చేసుకునే అమ్మాయిలు మీ ఇళ్లలో పెత్తనాలు చేస్తారు, మీ హస్బెండ్తో 1 గంట నుంచి 4 గంటల వరకు కలిసి ఉంటారు, పైకి తిరిగి మీకు మెసేజ్లు పెడతారు, మీరు వచ్చినప్పుడు చీ తూ అనుకుంటా వెళ్తారు, నన్ను కించపరుస్తూ ఉంటారు, నా డిగ్నిటీ అవుట్రేజ్ చేస్తుంటారు, నా మోడెస్టీని. ఇవన్నీ చేసే ఆడవాళ్ళకి ఎవరిచ్చారు సార్ జీవో? స్పెషల్ జీవో ఏమన్నా ఇచ్చింది నా గవర్నమెంట్? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు పద్ధతిగా ఉండే అమ్మాయిల్ని? వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? అంటే నాకే పద్ధతి లేకుండా చేసేస్తే వీళ్ళందరితో నన్ను కలిపేసుకుందాం అనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా టచ్ చేయలేరు సార్. నేను ఈరోజు శబదం చేస్తున్నాను, ఈరోజు నేను చిటికలేసి శబదం చేస్తున్నాను, నా ఎంట్రుకు కూడా టచ్ చేయలేరు. లాయల్టీ అనే విషయానికి నా గుమ్మం ముందుకు వీళ్ళు వస్తే నేను నా హస్బెండ్తో ఎంత లాయల్గా ఉన్నానో నాకు తెలుసు, నా హస్బెండ్ని నేను ఎంత ప్రయారిటీ ఇచ్చుకున్నానో నాకు తెలుసు. వీళ్ళందరూ వచ్చి నా క్యారెక్టర్ గురించి మాట్లాడేంత పతివ్రతలు అయితే ఎవరు లేరు. అంత మాట్లాడాలని ఉంటే, అంత టైం వేస్ట్ చేసుకోవాలని ఉంటే నాకు చాలా చెప్పులు ఉన్నాయి ఇంట్లో, ఒక్కొక్క చెప్పు ఒక్కొక్క చెంప మీద తగ్గొడతాను, అంతేగాని ఖాళీగా అయితే నేను కూర్చోను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.